ప్రమాదకరంలో కోసిగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు. రెండో అంతస్తులో తరగతి గదుల్లో పెచ్చులు ఊడిపోయి కుప్పకూలి కిందికి పడ్డ వైన్యం. లైబ్రరీ, ఎన్సీసీ రూములను తరగతి గదులుగా మార్చిన ఉపాధ్యాయులు. 7 గదులు శిథిలావస్థకు చేరిన ఘటన. ఇరుకు గదుల్లో తరగతులు పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం. కర్నూలు జిల్లా కోసిగి ఏపీ మోడల్ స్కూల్ లైబ్రరీ, ఎన్సీసీ రూమును తరగతి గదులుగా మార్చి 6వ తరగతి 2 సెక్షన్లు కింద కూర్చోబెట్టారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్కు శ్రీకారం చుట్టారు. 2012వ ఏట ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఆదర్శ పాఠశాలలను తీసుకొచ్చారు. అయితే కోసిగి మండలంలో 2014వ సంవత్సరం నుంచి నూతనంగా తరగతి గదుల నిర్మాణం చేపట్టి విద్యను ప్రారంభించారు. ప్రత్యేకంగా 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బాలికల హాస్టల్ వసతి సదుపాయం ఏర్పాటు చేశారు. పాఠశాలలను నాసిరకంగా చేపట్టడంతో 10 ఏళ్లలోపే పాఠశాలల పైకప్పు పెచ్చులూడి కిందకు కుప్పకూలి ప్రమాదకరంగా మారాయి. అయితే కోసిగి మోడల్ స్కూల్ దుస్థితి ఇది. కోసిగి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో సజ్జలగుడ్డ రోడ్డులోని పొలాలలో ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 530 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్లో 9, 10 ఇంటర్మీడియట్ చదువుతున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థినుల కోసం హాస్టల్ వసతి ఏర్పాటు చేశారు. అయితే హాస్టల్లో 100 సీట్లకు గాను 84 మంది ప్రస్తుతం ఉన్నారు. హాస్టల్ పైభాగంలోని 5 గదులు పైకప్పు పెచ్చులూడి ఇక్కడ ప్రమాదకరంగా ఉన్నాయి. ఒక గదిలో 4 విద్యార్థులు ఉండాల్సిన చోట గదుల కొరతతో 6 చొప్పున ఉండాల్సిన దుస్థితి ఉందని విద్యార్థినులు ఆరోపించారు. చాలా ఉపయోగపడనాడు బాగా చేస్తున్నానండి. ఇవన్నీ ఏం లేదండి. ఏమంటే ఇంకా ఉండేదానికి ఇంట్లో దృష్టి పెడితే కోతలోకి రావడం పిల్లలు ఎవరెవరు వీడియో తీసుకుంటా. చాలా ఉపయోగపడనాడు బాగా చేస్తున్నానండి. ఇవన్నీ ఏం లేదండి. ఏమంటే ఇంకా ఉండేదానికి
ఇంట్లో దృష్టి పెడితే కోతలు రావడం పిల్లలు ఎవరెవరు చెట్లు